హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్రంలో పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా 10,00,000 రూపాయల లోన్స్ అనేటువంటి వాటిని నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ అయితే చేయబోతున్నారు. అయితే వీటికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంటే కంప్లీట్ వివరాలంటే ఈ యొక్క 10,00,000 లోన్స్ అనేటువంటివి ఏ గ్రూపులకైతే శాంక్షన్ చేస్తారో, ఇకపోతే మనకు ఈ 10,00,000 రూపాయలు అనేటువంటిది ఎవరి అకౌంట్‌లోకి అయితే జమ అవుతుంది. అంటే మనకు ఈ యొక్క లోన్ అనేటువంటిది శాంక్షన్ చేశాక, ఇకపోతే మనకు పాతలో అంటే మనకు ఇంతకుముందు తీసుకున్నటువంటి లోన్స్‌ను రుణమాఫీ చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఒకవేళ మాఫీ చేస్తే ఏ గ్రూప్‌లకైతే రుణమాఫీ అనేటువంటిదైతే చేస్తారు? మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క డ్వాక్రా మహిళలు అంటే పొదుపు మహిళలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే వెల్లడించారు. సో త్వరలోనే మనకు వీరికి 10,00,000 రూపాయల లోన్స్ అనేటువంటి వాటిని శాంక్షన్ చేసేందుకు సన్నద్ధలు అయితే చేస్తున్నారు. సో మనకు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగానే అంటే డ్వాక్రా మహిళలకు గతంలో వైసీపీ ప్రభుత్వం 5,00,000 రూపాయల లోన్స్ అనేటువంటివి అయితే ఇస్తుంది. మనము ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వచ్చాక మనం 10,00,000 రూపాయల లోన్స్ అనేటువంటివి ఇస్తాము అంటూ మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇప్పుడు మనకు ఆ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని శాంక్షన్ చేసే దృష్టి అయితే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క లోన్స్ 10,00,000 రూపాయల లోన్స్ అనేటువంటివి ఏ గ్రూపులకైతే వస్తాయి, వీటికి సంబంధించి వెరిఫికేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి అయితే చేస్తారు, సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏవేవి కావాలి మొదలైన డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనితో పాటుగా మీరు ఇంతకుముందు ఏమన్నా లోన్స్ తీసుకోవంటే అంటే 2009 నుంచి 2019 లోపు, అదేవిధంగా 2019 నుంచి 2024 లోపు ఏమన్నా లోన్స్ తీసుకోవంటే సో వాటికి సంబంధించి రుణం మాఫీ చేసే అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో ముందుగా మనకు ఈ యొక్క 10,00,000 రూపాయల లోన్స్ అనేటువంటివి ఏ గ్రూపులకు ఇస్తారని చూసుకున్నట్లయితే సో చాలా గ్రూపులు అయితే ఉన్నాయి మన యొక్క ఏపీ రాష్ట్రంలో పొదుపు మహిళలకు సంబంధించి. సో గతంలో ఎవరైతే లోన్స్ అనేటువంటి వాటిని తీసుకొని వాటిని సకాలంలో మొత్తం కూడా పే చేసి ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 10,00,000 రూపాయల లోన్స్ అనేటువంటివి అయితే అందజేస్తారు. వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. ఓకేనా? సో గతంలో ఏమన్నా పెండింగ్స్ ఉంటే వాళ్ళకైతే ఈ యొక్క 10,00,000 లోన్స్ అనేటువంటివి అయితే రావు. ఒకవేళ మనకు రుణం మాఫీ చేస్తే ఆ యొక్క రుణం మాఫీ చేసేసాక మీకు ఆ యొక్క లోన్స్లో పెండింగ్ అయితే ఉండవు. నారా చంద్రబాబు నాయుడు గారు రుణం కూడా మాఫీ చేస్తామని చెప్పారు. గతంలో చాలామంది కూడా 5,00,000 2,00,000 లోన్స్ అనేటువంటి వాటిని అయితే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని కూడా రుణం మాఫీ చేస్తాము, పూర్తి స్థాయిలో రుణం మాఫీ చేస్తామంటూ కూడా మనకు చెప్పారనమాట ఎన్నికలకు ముందు. సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క పూర్తి స్థాయిలో రుణం మాఫీ చేసినట్లయితే మీకు 10,00,000 రూపాయల లోన్స్ అనేటువంటివి మీకు కూడా వస్తుంది. సో ప్రస్తుతానికైతే మనకు ఎవరైతే కంప్లీట్‌గా లోన్స్ అనేటువంటి వాటిని కంప్లీట్ చేసుకుంటారో, మొత్తం పే చేసేసి ఉంటారో, కట్టేసి ఉంటారో, తీసుకున్నటువంటి లోన్ మొత్తము ఇంట్రెస్ట్ మొత్తం కూడా అటువంటి వాళ్ళకి మాత్రం ముందుగా అయితే ఈ యొక్క 10,00,000 రూపాయలు అనేటువంటిది అయితే శాంక్షన్ చేస్తారు. అంటే అటువంటి గ్రూపులకు మాత్రమే శాంక్షన్ అనేటువంటిది అయితే చేస్తారు. ఓకేనా? అయితే దీనికి సంబంధించి అమౌంట్ అనేటువంటిది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి అయితే పడదు. మీ పొదుపు గ్రూప్ మొత్తానికైతే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, సో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే మీకు డబ్బులు అనేటువంటిది అయితే పడడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్మానం అయితే చేసుకోవాలి. ఈ యొక్క లోన్స్కి అప్లై చేసుకోవాలంటే మీ యొక్క సీసీ ఉంటారు, వివోఏలు ఉంటారు. సో వాళ్ళ దృష్ట్యా మీరు అంటే వాళ్ళతో మీరు ఈ యొక్క తీర్మానం అనేటువంటిది అయితే చేపించుకోవాలి పొదుపు ఆఫీస్ దగ్గరకు వెళ్ళి. సో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, ఇది మీరైతే చేయలేరు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క తీర్మానం అనేటువంటిది రాసి అపాలజీ పెట్టుకుంటే మీకు 10,00,000 రూపాయలు అనేటువంటిది అయితే కొద్ది రోజుల తర్వాత అయితే లోన్ అనేటువంటిది శాంక్షన్ చేస్తారు. దాని తర్వాత మీరు బ్యాంకుకి వెళ్ళి 10,00,000 రూపాయల లోన్స్ అనేటువంటివి అయితే తీసుకొచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఈ యొక్క మీ వివోఏసీసీ లేకుండా మీరు ఈ యొక్క పొదుపు లోన్స్కి అయితే అపాలజీ అయితే పెట్టుకోలేరు, అంటే తీర్మానం అయితే పెట్టుకోలేరు. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా లోన్స్ అనేటువంటివి అయితే తీసుకుంటారు కదా, మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో బట్ చెప్తున్నాను, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళందరూ కూడా. ఓకేనా? పొదుపు మహిళలు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేసేయండి. ఓకేనా? ఇకపోతే మీకు వెరిఫికేషన్ అనేటువంటిది చేస్తారు ఈ మధ్యలో, అంటే మీకు ఈ యొక్క లోన్స్ అనేటువంటిది శాంక్షన్ చేసే మధ్యలో వెరిఫికేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఆ యొక్క వెరిఫికేషన్లో వాళ్ళు కంపల్సరీగా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటువంటిది అయితే చెక్ చేస్తారు. ఏమేమి? సో మీరు గతంలో ఏమన్నా లోన్స్ ఏమన్నా ఉన్నారా? సో ఒకవేళ ఉంటే ఎంత మేరకు లోన్స్ అనేటువంటి వాటిని ఉన్నారు, వాటిని ఎంతవరకు అయితే పే చేసి
చేస్తున్నారు, కంప్లీట్‌గా పే చేసున్నారా లేదా? సో, పూర్తి స్థాయిలో పే చేసుంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది అన్నీ కరెక్ట్‌గా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్‌కు, రేషన్ కార్డు సో, ఆ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి అన్నీ కరెక్ట్‌గా చెక్ చేసుకొని, ఆ తర్వాతనే మీరు ఎలిజిబులా కాదా అని మీ యొక్క నేమ్ అనేటువంటిది లిస్ట్‌లో చేర్చుకొనైతే వెళ్తారు అధికారులు, వచ్చినటువంటి అధికారులు. ఓకేనా? అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే మీరు ఈ యొక్క లోన్‌కనేటువంటి దానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో, మీకైతే పెండింగ్‌లో ఏమీ అయితే ఉండకూడదు. ఇంతకుముందు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్. ఆ పెండింగ్‌లో లేకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 10,00,000 రూపాయలనేటువంటిదైతే శాంక్షన్ ఖచ్చితంగా అయితే చేస్తారు. సో, మీ దగ్గర పక్కా ప్రూఫ్స్ అన్నీ ఉండాలి. ఆ యొక్క రికార్డ్స్ ప్రాపర్‌గా అయితే మీరు మెయింటైన్ చేసుండాలి. గతంలో ఎంతమంది లోన్స్ అనేటువంటివి తీసుకున్నారు, ఎంత మేరకు తీసుకున్నారు, ఒక్కొక్కరు ఎంత లోన్స్ అనేటువంటివి తీసుకొని ఎంత పే చేసున్నారు, అటువంటి డీటెయిల్స్ మొత్తం మీ యొక్క పొదుపు లీడర్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్‌గా అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో, ఆ యొక్క రికార్డ్స్ అనేటువంటి వాటిని ఖచ్చితంగా అయితే వాళ్ళందరూ కూడా చెక్ చేసి వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేస్తారు అధికారులు, వచ్చినటువంటి అధికారులు. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే ఒక చిన్న కామెంట్ చేయండి. ముందు ముందు రోజుల్లో ఈ యొక్క పొదుపు లోన్స్‌కి సంబంధించి అయితే ఖచ్చితంగా అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తూ ఉంటాను. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేసి వీడియోను నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.